బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేనగా పొలిటికల్ వార్ నడుస్తోంది. జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు నిర్వహించిన కార్యక్రమాలు రసాభాసగా జరిగాయి. పిఠాపురం మండలం కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభించడానికి వచ్చిన నాగబాబు కాన్వాయ్ను టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ అనుచరులు అడ్డుకున్నారు. జై వర్మ అంటూ నినాదాలు చేశారు. నాగబాబుకు తమ నిరసన తెలిపేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. దీంతో జనసేన వర్గాలు కూడా అంతే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యాయి. నాగబాబుకు అండగా నినాదాలు చేశారు జన సైనికులు. ఇరు వర్గాలు నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో కుమారపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా గొల్లప్రోలు మండలంలో తమను అడ్డుకుని దౌర్జన్యానికి దిగారంటూ టీడీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు గొల్లప్రోలు పీఎస్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ వల్లే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపు సాధ్యమైందని వర్మ అనుచరులు బాహటంగానే విమర్శిస్తున్నారు. వర్మ నియోజకవర్గాన్ని ఆయనకు రావాల్సిన సీటును త్యాగం చేశాడని పేర్కొంటున్నారు. ఆయనే లేకపోతే పవన్ కు పదవి ఎక్కడదని టీడీపీ వర్గాలు బాహటంగా విమర్శిస్తున్నాయి. ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ తాము అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యమిస్తామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. మరోవైపు కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు కొత్త మాయపట్నంలో తమ పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకుండా ఫ్లెక్సీలు, శిలాఫలకాలు ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో నాగబాబును అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తమను కార్యక్రమాలకు ఆహ్వానించి అవమానించారంటూ టీడీపీ నేతలు జనసేన నేతలపై మండిపడ్డారు. పిఠాపురంలో జనసేన టీడీపీ నేతల మధ్య ఫైట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చూసుకున్నట్లయితే ఇదైతే పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజుల నాగబాబు పర్యటన కూడా మొత్తం పూర్తిస్థాయి రసాబసగా మారిందని చెప్పుకోవాలి. అయితే జై టీడీపీ, జై జనసేన అనే నినాదాలతో అయితే మారుమోగిపోయింది. పూర్తిగా చూసుకున్నట్లయితే మొదటి రోజు పర్యటనలో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ లో భాగంగా శిలాఫలకాలపై చంద్రబాబు ఫోటో లేదంటూ కూడా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అదే విధంగా చూసుకున్నట్లయితే రెండవ రోజు ఇదైతే కుమారపురంలో సీసీ రోడ్డు ఓపెనింగ్ లో అయితే కొంత రసాబస ఇంకా అంటే తోపులాట వరకు కూడా దారి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అసలు తమ అధినేత ఫొటోస్ లేకుండా, అదేవిధంగా తమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ రాకుండా ఎలా కార్యక్రమాలు చేస్తారంటూ కూడా కొంత తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఫ్లెక్సీలో కానీ ఎక్కడ శిలాఫలకాల మీద కానీ చంద్రబాబు ఫోటో లేకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు అయితే తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జై తెలుగుదేశం, జై వర్మ, జై చంద్రబాబు అంటూ కూడా నినాదాలు ఇచ్చారు. జన సైనికులు కూడా దీనికి ప్రతిగా నినాదాలు ఇవ్వడంతో అయితే కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తోపులాట వరకు కూడా వెళ్లిన నేపథ్యంలో పోలీసులు కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించింది. మొదటి రోజు అయితే సిఆర్పీ బలగాలు కూడా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అయితే కంట్రోల్ చేయగలిగారు. రెండో రోజు కేవలం పోలీసులు మాత్రమే ఉండడంతో అయితే కంట్రోల్ చేసే పరిస్థితి, కంట్రోల్ తప్పిందని చెప్పుకోవాలి. తోపులాట వరకు కూడా దారితీసింది. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన నాయకుడు నాగబాబు ఎవరైతే ఉన్నారో అతను ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాడు. టీడీపీ నేతలు తన బైక్ మీద తన అడ్డగించి తన బైక్ మీద కర్రతో దాడి చేశారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ పూర్తిగా చూస్తున్నట్టయితే 341, 353, 427 సెక్షన్స్ కింద అప్పారావు, రాంబాబు అనే ఇద్దరు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే కేవలం ఎవరైతే నాగబాబు ఉన్నారో అతను చేసిన వ్యాఖ్యల మీదే అతను వర్మని ఉద్దేశించి దూషించాడు. అందు గురించే గొడవ చెలరేగిందంటూ కూడా టీడీపీ నేతలు కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేయాలి కానీ కేవలం తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం అంటే కూడా తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే నాగబాబు మాత్రం ఖచ్చితంగా ఎంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నించినా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతాం అంటూ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏదైతే చిత్రాడలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలవడానికి ఒకటి జనసైనికుల కారణం అయితే రెండోది పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్స్, ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఈయన గెలుపుకు కారణం. పిఠాపురం నియోజకవర్గంలో ఇంకెవరైనా తన వల్లే గెలిచారు అని అనుకుంటే అది వారి కర్మ అంటూ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం, అక్కడి నుంచి కూడా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా పూర్తి స్థాయి నిరాశ చెందారు. అదేవిధంగా రగిలిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వరంను ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడారు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిపించింది వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడా అంటూ కూడా
బాహ్యాటంగానే మాట్లాడుతున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి కార్యక్రమంలో కూడా తెలుగు తమ్ముళ్ళకి అదే విధంగా జన సైనికులకి ఇది సదా మామూలుగా మారిపోయింది. అయితే అధినేతలు కలగజేసుకుని వర్మకి నియోజకవర్గంలో ఉన్న జన సైనికులకి ఇటు పక్కన తెలుగు తమ్ముళ్ళకి సయోధ్య కుదిరిస్తే తప్ప ఇది కొనసాగేలా కనిపించట్లేదు. ఎందుకంటే పచ్చబట్టి వేస్తే బగ్గుమన్నట్టుగా మారిపోయింది పిఠాపురం నియోజకవర్గంలో. ఇటు జనసేన ఇటు టీడీపీ మధ్యన వైరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో చెప్తున్నారు 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళకి అదేవిధంగా జన సైనికులకి మధ్యన సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజు రోజుకి వివాదాలు ముదిరిపోతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు నినాదాల వరకు వెళ్ళింది, ఈ రోజు కొట్టుకునే వరకు వచ్చింది, కేసుల వరకు కూడా వెళ్ళింది, కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అధినేతలు ఇద్దరు కూడా కలగజేసుకుని పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యకర్తల మధ్యన వైరానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే ఇంకా ముదిరిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అధినేతలు ఇద్దరు కూడా కలగజేసుకుని దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ఇచ్చి ఏదైతే వర్మకు కావచ్చు ఇటు పక్కన జనసేనకులకు కావచ్చు ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరి మధ్యన సయోధ్య కుదర్చకపోతే పిఠాపురం నియోజకవర్గంలో ఇంకా వైరం ముదిరిపోయే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి చిన్నగా ఉన్న వైరం ఇప్పుడు పెద్ద తారల స్థాయికి చేరిందని చెప్పుకోవాలి. కేసుల వరకు కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇటు పక్కన తెలుగు తమ్ముళ్ళు కూడా వారిపై కూడా జన సైనికులపై కూడా కేసు నమోదు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్న ప్రశ్న. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.